బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఇద్దరికి టికెట్లొచ్చాయి. వారణాసి నుంచి మోడీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా వాళ్ళు పోటీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 195 మందితో జాబితా. తెలంగాణ నుంచి 9 మంది ఖరారయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా రిలీజ్ చేసింది. ఇక ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ దాదాపు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పారు. ఇక్కడ నరేంద్ర మోడీ వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులకు కూడా చోటు దక్కింది. ఇక తొలి జాబితాలో తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 9 మందికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నారు ఎంపీలు బీజేపీకి. అందులో ఒక్క సిట్టింగ్ ఎంపీ స్థానం మాత్రం పెండింగ్లో పెట్టారు. 3కి టికెట్లు కన్ఫర్మ్ చేశారు. అందులో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, ఇక కిషన్ రెడ్డి సికింద్రాబాద్, వీళ్ళు ముగ్గురు కూడా సిట్టింగ్లే. వీళ్ళ ముగ్గురికి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇక అందరూ ఊహించినట్టే ఈటెల రాజేందర్కు ఇంకో ఛాన్స్ ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు. మల్కాజ్గిరి నుంచి ఈటెల పోటీ చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరినటువంటి బూర నర్సయ్య గౌడ్కు భువనగిరి, ఆయన మాజీ ఎంపీ, ఆయనకు భువనగిరి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక ఈ మధ్య ఒక 2 డేస్ బ్యాకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్కు నాగర్ కర్నూలు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నిన్ననే బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి చేరారు. ఆయనకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది, జహీరాబాద్ టికెట్. ఇక వీళ్ళతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి నేత. ఆయనకు కూడా మాజీ ఎంపీ, చేవెళ్ళ మాజీ ఎంపీ, ఆయనకు కూడా చేవెళ్ళ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక హైదరాబాద్పై అసదుద్దీన్ ఓవైసీని ఎట్లయినా ఓడించాలని చాలా పట్టుదలగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి మహిళను అక్కడి నుంచి పోటీలోకి దింపారు. మాధవీలత, డాక్టర్ మాధవీలత, విరంచి హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మాధవీలత ఈసారి హైదరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆమె ఆధ్యాత్మికంగా పాత బస్తీలో చాలా ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటారు. పాత బస్తీ వాసులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి మాధవీలతను అక్కడి నుంచి బరిలోకి దింపబోతున్నారు. మరి ఆమె ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నారు, అసదుద్దీన్కి ఏం జరుగుతుంది అనేది ఈసారి చూడాలి. ఇక్కడ 9 మందితోటి వచ్చాయి. ఇక ఇంకొక 8 సీట్లలో పెండింగ్ పెట్టారు. అందులో మనకు సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాదు ఇంకా పెండింగ్లో ఉంది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్తో పాటు ఇంకా ఒకరిద్దరు టికెట్ ఆశిస్తున్నారు. మరి ప్రస్తుత సిట్టింగ్కు టికెట్ ఇవ్వకపోవచ్చు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక వారితో పాటు ఇంకా కీలకమైనటువంటి మహబూబ్ నగర్ టికెట్ను కూడా పెండింగ్లో ఉంచారు. అక్కడ డీకే అరుణతో పాటు జితేందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ చాలా టఫ్ ఫైట్, అంటే ఇద్దరు మాకు కావాలి టికెట్ అంటే మాకు కావాలని చాలా గట్టిగా హైకమాండ్ తోటి పోరాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనేది చూడాలి. మరి అసలు డీకే అరుణ అయితే దాదాపు నాకు టికెట్ కన్ఫర్మ్ అన్నట్టే వాళ్ళు ఉన్నారు డీకే అరుణ. కాకపోతే జితేందర్ రెడ్డి కూడా హైకమాండ్ మీద బాగా ఒత్తిడి తెస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, పెండింగ్లో పెట్టారు. మరి అది సెకండ్ లిస్ట్లో వస్తుందా, థర్డ్ లిస్ట్లో వస్తుందా చూడాలి. మరి ఈ నేపథ్యంలో డీకే అరుణ అనుచరులు మాత్రం కాస్త నిరాశకు గురయ్యారు. ఫస్ట్ లిస్ట్లోనే ఆమె పేరు వస్తుందని వాళ్ళు చాలా ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టికెట్కు ఆమె పేరు రాలేదు. దాంతో వాళ్ళ అనుచరులు నిరాశలో ఊరుకుపోయారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. దాంతోపాటు ఇంకా కొన్ని అంటే పార్టీకి పెద్దగా బలం లేనటువంటి సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ కానీ, ఇంకా ఖమ్మం కానీ, ఇలాంటి సీట్లలో ఇంకా ఫైనల్ కాలే. వరంగల్, మహబూబాబాదు ఇలాంటి సీట్లలో పార్టీకి పెద్ద బలం లేదు. అక్కడ మంచి ఇంకా ఎవరినైనా తీసుకొచ్చి పెడతారా ఏంటి అనేది చూడాలి. ఇంకా ఆ టికెట్లు అయితే కన్ఫర్మ్ కాలేదు. మొత్తానికైతే 9 సీట్లు తెలంగాణలో, దేశవ్యాప్తంగా 195 సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ఇక ఎలక్షన్ షెడ్యూల్ రాకన్నా ముందే వాళ్ళు బరిలోకి